టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో ఖుషీగా మీకు సంక్రాంతి పండుగలు, సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్తారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. మరి ఏదైతేనేమి మీ పిల్లల్ని హాస్టల్లో వేశారు మీరు, మరి వాళ్ళు కూడా సెలవులకి మీకు ఇంటికి రావడము, మరి వాళ్ళతో పాటు మీరు పిల్లల్ని తీసుకొని మరి పిఠాపురం చక్కగా దత్తాత్రేయ స్వామివారి గుడికి, మరి మీ అమ్మాయి ఫ్రెండ్స్తో వాళ్ళు వెళ్తే మీ ఫ్రెండ్స్తో మీరు వెళ్ళడం, ఇలా ఖుషీగా జరుపుతారు. మిగతా వాళ్ళంతా కూడా మేము ఆంధ్ర వెళ్తున్నాం అని చెప్పేసి కోళ్ళ పందాలలో వీటిల్లో పాల్గొనడం, ఇలా అసలు బిజీగా ఉంటుందన్నమాట. ఇక వృశ్చిక రాశి వారి జీవితం అసలే దూకుడు. ఈ కోళ్ళ పందాలలో, ఇటువంటి పందాలలో ఎక్కువ డబ్బులు కాయకండి. దానివల్ల మీరంతా కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆదాయాలు వచ్చేసరికి గత వారం కంటే కొంచెం దిగజారిపోతుంది. ఉద్యోగస్తులకి స్థిరంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి వ్యాపారస్తులు షాపులు బిజినెస్లు మూసేసి మీరు వెళ్ళడం వల్ల మీకు కాస్త లాసులు అనేటటువంటివి కనబడతాయి. అయితే బంధుమిత్రులతో మీకు అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. చక్కగా సంతోషించి మరి మీ యొక్క ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకునేటటువంటి మీ యొక్క హోదాను ప్రదర్శించుకునేటటువంటి ప్రయత్నాలతో ఈ వారం మీరు భ్రష్టు పట్టిపోతారు. అక్కడ కొన్ని అనవసరమైనటువంటి డిస్కషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అసలే అర్ధాష్టమ శని, పంచమ రాహు, కాబట్టి మొండిగా మీరు ప్రవర్తించడం, మీకు నచ్చని విధంగా వాళ్ళ ప్రశ్నలు వేయడంతో మీకు కోపం రావడం, పట్టుదలలో పెరగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఒకటి ఇలాంటివి ఏమి కూడా లేకుండా మీరు చూసుకోండి. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచనలతో అందరి అభిప్రాయాలను మీరు సేకరించడం చేస్తారు. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. కాబట్టి విద్యార్థులు బాగా చదువుకోండి. మీకు ఇలాంటి వ్యవహారాల్లోకి మీరు వెళ్ళకండి. పాలిటిక్స్ దాంట్లోకి అసలు వెళ్ళకండి. పొలిటికల్ లీడర్స్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్ళి మీరు నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నించుకోవడం అనేటటువంటివి చేస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.